దేవుని నామ మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో ఈ విధంగా ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే భాగ్యం మనందరి జీవితాల్లో ఆ దేవాతి దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, మనందరితో మాట్లాడుతున్న మాట, మనందరినీ బలపరచబోతున్న మాట 125వ కీర్తన మొదటి వచనం ద్వారా దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలేనుందురు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్నవారు కదలకుండా కొండలాగా ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా అలా నిలబెడతారంట. ఎవరైతే యేసయ్యను దేవునిగా స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన అద్వితీయ నామాన్ని నమ్ముకుంటారో వారందరూ ఏ విధంగా ఉంటారంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. యేసయ్యను నమ్ముకున్నవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందురు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు కాచి కాపాడుతాడు గనక, ఎందుకంటే మన దేవుడు నిత్యం మనకు తోడుంటాడు గనక, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు గనక. అదే బైబిల్ గ్రంథం సెలవిచ్చే సత్యం. ఆయన ఆశ్రయించిన, ఆయన నమ్ముకున్న ఆయన నిత్యం కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దూతల కాపుదల మనందరికీ తోడుగా ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, పగలు ఎండ దెబ్బ తగలకుండా కాచి కాపాడుతాడు, రాత్రి వెన్నె దెబ్బ తగలకుండా కాచి కాపాడుతూ ఏ అపాయము రాకుండా కాచి కాపాడే గొప్ప దేవుడే మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన నమ్ముకున్న వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఇక్కడ కదలకుండా ఉంటారు అని చెప్పలేదు, కానీ నిత్యము నిలుస్తావని మాత్రం మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిత్యము సంతోషంగా ఉంటావు. ఆమేన్ చెప్పు గట్టిగా. నిత్యము నీ జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా ఆయన అద్వితీయ నామాన్ని నువ్వు స్తుతిస్తావు గనక ఖచ్చితంగా కాచి కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. మనము నిత్యము కదలక సియోను కొండవలే ఉంటే, మనము నమ్ముకున్న మన యేసయ్య మన చుట్టూ ఏ విధంగా ఉంటాడో తర్వాత వచనంలో తెలియజేశారు. 2వ వచనంలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే నువ్వు కొండగా ఉంటావు, యేసయ్య నీ చుట్టూ పర్వతములా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అదే తెలియజేస్తున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ విధంగా ఉంటాయో తన ప్రజల చుట్టూ ఆయన ఒక పర్వతములా కాచి కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మంచి జీవితాన్ని మనందరికీ దయచేస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు తోడుంటాడు, మన ఎడల ఆయన కృప అద్వితీయంగా చూపిస్తూ ఉంటాడు, ఏ అపాయము రాకుండా కాచి కాపాడుతాడు అనేదే ఈరోజు వాక్య సారాంశము. ఒకరోజు బండి మీద వెళ్తూ ఉన్నాను. ఆ రోజు ప్రార్థనకి వెళ్తున్నాము. మధ్యాహ్నం 12 దాటిపోయింది. నాన్నగారు ఫోన్ చేసి 10 నిమిషాలైనా చెప్తుగాని రావు, నువ్వు కనపడినట్టు ఉంటుంది చెప్పారు. సరే, నేను మామూలు బండి మీద వెళ్తాను. బండి ఆపాను. ఆ సెంటర్కి వచ్చేప్పటికి నిదానంగా వెళ్తాను. నేను కూడా నిదానంగా వెళ్తాను. అలా నిదానంగా వెళ్ళేటప్పుడు కాళ్ళు అటు ఇటు కింద పెడతాం కదండి. అలా నడుస్తూ ఉండగానే ఒక కారు వచ్చేసి నా కాలు మీద ఎక్కించేశాడు. మొత్తం ఆ కారు అలా ఆగిపోయి ఉంది. నాకు అసలు ఏమవుతుంది అర్థం అలా. ఇలా కాలు చూసుకుని ఇలా అతను కొట్టి, బాబు కాలెక్కిచ్చేసేవయ్యా అన్నాను. ఇటు చూసి, అన్న కాలెక్కిచ్చాను సారీ అని పక్క తప్పించాడు. తీరా చూస్తే నాకైతే ఏమవ్వలేదు. ఆమెను చెప్పాలి గట్టిగా. ఆమెను, హల్లెలూయా. ఆయన నిత్యము కాచి కాపాడతాడు. తన భక్తులకి ఏ అపాయం రాకుండా కాచి కాపాడతాడు. నేను తర్వాత అక్కడికి వెళ్ళిపోయి వాక్యం చెప్పిన తర్వాత ఆలోచించాను, అసలు నా మీద కారు ఎక్కిందా లేదా, అసలు నాకేం అర్థం అవ్వాలి, గుర్తే రాలేదు. అంటే ఆ రకంగా దేవుడు కాచి కాపాడు. తన భక్తుడు ఖచ్చితంగా క్షేమంగా ఉండాలి కనుక, తన భక్తుడు వెళ్ళి వాక్యం చెప్పాలి కనుక దేవుడు కాచుకున్నాడు. ఆమెను చెప్పాలి గట్టిగా, కాపాడుకున్నాడు. అదేవిధంగా కదలక నిత్యము సియోను కొండలా నిన్ను కాచి కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్య సారాంశము, యేసయ్యను నమ్ముకున్నవారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారు. అంటే యేసయ్యను నమ్ముకుంటే మన జీవితాల్లో కలిగే మేలులు, యేసయ్యను నమ్ముకుంటే మన జీవితాల్లో కలిగే అద్భుతాలు, యేసయ్యను నమ్ముకుంటే మన జీవితాల్లో ఏ ఏ ఆశీర్వాదాలు వస్తాయో ఈరోజు యేసయ్యను నమ్ముకుంటే కలిగే ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాము. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. నమ్మువారు ఉచితముగా నీతిమంతులని. ఆమేన్, హల్లెలూయా. నమ్ముకుంటే మనందరం ఉచితంగా ఏ విధంగా తీర్చబడతామండి? నీతిమంతులుగా తీర్చబడతాం. ఆమెను చెప్పగట్టిగా.
యేసయ్యను నమ్ముకుంటే కదలక నిత్యము సియోను కొండలా ఉంటావు. యేసయ్యను నమ్ముకుంటే నీతిమంతులుగా తీర్చబడతాము. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుడిని నమ్ముకున్నాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు ఎందుకు నీతిగా ఎంచాడంటే అబ్రహాము దేవుడిని నమ్ముకున్నాడు గనక. ఈరోజు కూడా అదే సెలవిస్తూ ఉన్నాడు, నమ్ముకున్నావా నీతిమంతుడుగా తీర్చబడతావు. ఆమేన్ చెప్పు గట్టిగా. అది మనకి ఇచ్చే ఆశీర్వాదము. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నప్పుడు, అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు, ఇదిగో అబ్రహామా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను చూపించు దేశం వెళ్ళువు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను, నువ్వు భూమి యొక్క సమస్త వంశములకు ఆశీర్వాదంగా ఉంటావని వాగ్దానం చేశాడు దేవుడు. అది యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏ విధంగా తీర్చబడతారంటే నీతిమంతులుగా తీర్చబడతాడు. అందుకే అబ్రహాము జీవితంలో ప్రతికూల పరిస్థితులు చాలా వచ్చాయి, అయినప్పటికీ దేవుని నమ్ముకునే ఉన్నాడు. అబ్రహాము గెరారు ప్రాంతంలో నివసించినప్పుడు అబీమెలెకు రాజు తన భార్యను తీసుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోతే అబ్రహాం మటుకి దేవుని నమ్ముకుని అదేవిధంగా ఆయన మీద విశ్వాసం ఉంచాడు. దేవుడే అబీమెలెకుతో మాట్లాడి తన భార్యను తనకి ఇప్పించేటట్లు చేశాడు. ప్రతికూల పరిస్థితులు రావని కాదు, కానీ నీతిమంతుడిగా తీర్చబడతావని ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు యేసయ్యను నమ్ముకున్నావా కదలక నిత్యము సియోను కొండవలే ఉంటావు. యేసయ్యను నమ్ముకున్నావా అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడో నువ్వు కూడా అదే విధంగా నీతిమంతుడిగా తీర్చబడతావని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వాగ్దానం చూద్దాము. 32వ కీర్తన 10వ వచనం ద్వారా దేవుడు మరలా ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో మనందరి జీవితాల్లో చూద్దాం ఒకసారి. యెహోవాను నమ్ముకున్నవారు కృప ఆవరిస్తూ ఉంది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి, యేసయ్యను నమ్ముకున్న వారికి కృప ఆవరించును. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృపా సత్యములు మనకు తోడుగా ఉంటాయి. ఆ కృప ఏ విధంగా మనకు తోడుగా ఉంటుందన్న వాక్యం కూడా ఒకసారి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కృప చేత మీరు రక్షించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. అత్యధికంగా ఆయన యొక్క కృప మనల్ని ఆవరిస్తూ ఉంటుంది, మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. యేసయ్యను నమ్ముకున్న వారు పాపమును ఒప్పుకోవాలి, దేవుని చెంతకు చేరుకోవాలి. ఒకవేళ మన పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన సహాయం చేస్తాడు. ఆయనే నమ్మదగిన వాడు. ఆమె చెప్పగట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నమ్మదగిన వాడు. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. యేసయ్య నమ్మదగిన వాడు. యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం నమ్ముకుంటే చాలు, ఖచ్చితంగా నువ్వు కదలకుండా నిత్యము నిలిచే సియోను కొండలా చేస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు నమ్ముకున్నావా నీకు ఆయన కృపనిస్తాడు. నువ్వు నమ్ముకున్నావా నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాడనే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకించును గనుక నాకు సహాయము కలిగిన. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన సహాయం చేసే దేవుడు, మనకి తోడుండే దేవుడు, నిత్యము ఖచ్చితంగా సహాయము ఆయనే. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చే సత్యం, మనుషుల సహాయం వ్యర్థము, దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా మనకు నిలుస్తుంది అనేది ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్యను నమ్ముకుంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండలా ఉంటావు. యేసయ్యను నమ్ముకుంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. యేసయ్యను నమ్ముకుంటే ఆయన యొక్క కృప నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. యేసయ్యను నమ్ముకుంటే నీకు సహాయం చేస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు, ఏ సహాయం లేని స్థితిలో ఉండొచ్చు, నీ జీవితాన్ని ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉండొచ్చు. నా జీవితం ఈ విధంగా అయిపోయింది, నాకు సహాయం ఎవరు, నాకు దిక్కెవరు, నాకు తోడెవరు, నన్ను బలపరిచేది ఎవరు అని నిరాశతో కూర్చున్న కుమార్తె, నిరాశతో కూర్చున్న కుమారుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఏ సహాయం కోసం దేవుని సన్నిధికి వచ్చి అర్థిస్తున్నావో, ఏ సహాయం కోసం దేవుని సన్నిధిలో మూలుగుచున్నావో, అంగలారుస్తున్నావో, ఇదిగో నన్ను నమ్ముకుంటే నేనే నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన సహాయం చేయగల సమర్థుడు.
మనం అనుకుంటా ఉంటాము, ఇది నా జీవితంలో అయ్యిద్దని అనుకోలేదు, దేవుడు సహాయం చేయడం వల్లే నా జీవితంలో మార్చబడింది, నా జీవితంలో ఈ గొప్ప మేలు జరిగిద్దని నేను అనుకోలేదు, కానీ దేవుడు సహాయం చేయటం వల్లే, యేసయ్య నమ్ముకున్నాను, యేసయ్య నాకు సహాయం చేశాడు గనక ఖచ్చితంగా ఈ కార్యం జరిగిందని మనం సాక్ష్యం చెప్తూ ఉంటాము, సాక్షి బిడ్డలుగా వాడబడుతూ ఉంటాము. అంటే దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, కానీ నువ్వు ఆయన నమ్ముకోవాలి, ఆయన ఆశ్రయించాలి. పాప జీవితం అయితే మన పాపాలు ఒప్పుకుని ఆయన యందు క్షమించమని మనం అడిగిన ఎడల ఖచ్చితంగా ఆయన క్షమించే దేవుడు, నీకు కృపనిచ్చే దేవుడు, నిన్ను కాచి కాపాడే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, తోడుండే దేవుడు. ఆమె చెప్పగట్టిగా ఆమె హల్లెలూయా. యేసయ్యను నమ్ముకుంటే నిత్యము సియోను కొండలా ఉంటావు, యేసయ్యను నమ్ముకుంటే నీతిమంతుడిగా తీర్చబడతావు, యేసయ్యను నమ్ముకుంటే కృప ఆవరిస్తూ ఉంటుంది, యేసయ్యను నమ్ముకుంటే మనకు సహాయం కలిగిద్ది. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమె చెప్పగట్టిగా ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పండి, యేసయ్యను నమ్ముకుంటే యేసయ్య నా కార్యము నెరవేర్చును. ఏ కార్యం కోసం వచ్చావో, నీ జీవితంలో ఏ గొప్ప కార్యం కావాలని అనుకుంటున్నావో, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఎన్నంటుతూ ఉండొచ్చు. అంటే మనం చేస్తున్న వ్యాపారాల్లో నువ్వు ఆశీర్వదించబడకపోవచ్చు, నువ్వు చేస్తున్న పని పాటల్లో నువ్వు ఆశీర్వదించబడపోవచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఒక ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళలేకపోవచ్చు, నీ చదువులో నువ్వు ఉత్తీర్ణత సాధించలేకపోతున్నావేమో, నువ్వు ఉద్యోగంలో ఉన్నతమైన స్థితి కానీ లేదా ఒక మంచి ఉద్యోగం కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నీవు ఏ కార్యాలు పూనుకుంటావో నువ్వు నమ్ముకున్నట్లయితే నేను నీ కార్యాలను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమెన్ హల్లెలూయా. మనము ప్రతి సమయము దేని గురించి ఆలోచిస్తామంటే మన జీవితంలో ఏదో ఒక మహిమ జరగాలని, ఏదో ఒక గొప్ప కార్యాలు జరగాలనే కోరుకుంటూ ఉంటాం. కానీ ఆ విధంగా కోరుకునే మనము యేసయ్యను నమ్ముకుంటున్నామా లేదా, యేసయ్యను విశ్వసిస్తున్నామో లేదా, నీ పూర్ణ హృదయంతో యేసయ్యను నమ్ముకుంటున్నావా లేదా, నీ పూర్ణ హృదయంతో యేసయ్యను ఆరాధిస్తున్నావా లేదా, నీ పూర్ణ హృదయంతో యేసయ్యను అనుసరిస్తున్నావా లేదా, అదే మెయిన్. ఆమేన్ హల్లెలూయా. అప్పుడే నీకు కార్యాలు, ఏ కార్యం జరగాలని నువ్వు కోరుకున్నావో ఆ కార్యం నేను నెరవేరుస్తాను, కానీ నువ్వు నన్ను మొదటగా నమ్ముకో, నన్ను విశ్వసించు. అందుకే మొట్టమొదటి నీ మార్గము యెహోవాకు అప్పచెప్పు. మన మార్గాన్ని యేసయ్యకి అప్పచెప్పేయాలి, తర్వాత ఆయన నమ్ముకోవాలి, అప్పుడే కార్యం నెరవేర్చబడింది. మనం యేసయ్య మార్గంలో నడవము, ఆయన వేసిన త్రోవలో మనం నడవం. కానీ కొన్నిసార్లు మనకు ఖచ్చితంగా కార్యాలు జరగాలని ఆశిస్తూ ఉంటాము. మన జీవితాల్లో జరగని కార్యాలకు ముఖ్యంగా మొదటి కారణం ఏమై ఉంటుందంటే నువ్వు ఆయన మార్గంలో నడవట్లేదేమో. ఆమేన్ హల్లెలూయా. మార్గాన్ని అనుసరించి నడిచినట్లయితే, ఏ పాపము చేయకుండా జీవించినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు నిరపరాధిగా జీవించినట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయనకు అనుగుణంగా జీవించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడు, ఐశ్వర్యవంతులు చేశాడు. ఇస్సాకు తనకు తెలియని దేశంలో, అన్యుల దేశంలోకి వెళ్ళి విత్తనం వేసి 100 ఫలం పొందెను అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఇస్సాకు చేసిన కార్యాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? సఫలం చేశాడు. తనది కాని దేశంలో, అన్యుల దేశంలో కూడా ఒక ఉన్నతమైన స్థితి ఇస్సాకు ఇచ్చాడంటే ఇస్సాకు దేవుని నమ్ముకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. తన యొక్క మార్గాన్ని దేవునికి అప్పచెప్పాడు. అందుకే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఇస్సాకు ఏ విధంగా అభివృద్ధి చెందాడో ఆ విధంగా నిన్ను అభివృద్ధి పరుస్తాను, కానీ నీ మార్గాన్ని నాకు అప్పచెప్పు, నువ్వు నమ్ముకో, ఖచ్చితంగా నీ కార్యం చేస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. 22వ కీర్తన 5వ వచనం, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఈ వాక్యం విశ్వసించి అందరు నాతో కలిసి చెప్పండి, నీ భక్తులు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఆమేన్ హల్లెలూయా. మొట్టమొదటిగా విడుదల దేవుడు దయచేస్తాడు. పాప బంధకాల నుంచి విడుదల అవ్వచ్చు, లేదా నీకున్న అప్పుల భారం నుంచి విడుదల అవ్వచ్చు, నీ జీవితంలో ఉన్న శోధల నుంచి విడుదల అవ్వచ్చు, నీకున్న ప్రతికూల పరిస్థితుల నుంచి విడుదల అవ్వచ్చు, నువ్వు పడుతున్న శ్రమల నుంచి విడుదల అవ్వచ్చు. దేవుడిని నమ్ముకున్న బిడ్డలంట ఖచ్చితంగా విడుదలను అందుకుంటారంట. దాన్ని ఖచ్చితంగా ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇశ్రాయేలీయులందరూ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు రక్షించాడు. ఆమె చెప్పు గట్టిగా. వాళ్ళ క్షేమంగా వాగ్దాన దేశం చేర్చాడు.
వచ్చాడు. అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు నన్ను నమ్ముకున్నావా, నీకు విడుదల ఖచ్చితంగా దయచేస్తాను అని చెప్తున్నాడు. ఇంకొక విలువైన మాట కూడా తర్వాత దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నమ్ముకున్న భక్తులంట ఎన్నటికీ సిగ్గునందరంట. ఆమేన్ హల్లెలూయా. అది మనకు కావాల్సింది. ఆమేన్ హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎన్నటికీ సిగ్గుపరచడు. ఈరోజు మనం అనుకుంటా ఉంటాము మన జీవితము నలుగురికి నవ్వులు పాలుగా ఉందేమో, నా జీవితం అందరికీ సిగ్గు చేసే పరిస్థితిలో ఉన్నానేమో, నేను తలదించుకునే స్థితిలో ఉన్నానేమో అని అనుకుంటున్నామేమో. అది నీ భ్రమ. నీ పక్కన యేసయ్య ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలో ఉంటే ఆటోమేటిక్గా నీ విలువ అలా పెరిగిపోద్ది. నువ్వు సిగ్గుపడే పరిస్థితి దేవుడు నీకు ఇవ్వడు. ఎందుకంటే నీలో యేసయ్య ఉన్నాడు గనక, నువ్వు నమ్ముకున్నావు గనక యేసయ్యను ఖచ్చితంగా నువ్వు సిగ్గుపడవనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనముగా ఉంటే మనకు విలువ ఉండదు. మన జీవితంలో యేసు అనే పదం చేరిందనుకో, మన జీవితంలో యేసయ్య తోడుగా ఉన్నాడనుకో, నేను దేవుని యొక్క భక్తుడిని, యేసయ్యను నమ్ముకున్న బిడ్డ అనగానే నీకు ఆటోమేటిక్గా దేవుడు విలువిస్తాడు. అది సమాజంలో కొన్ని వందలు చూడగలం మనం. ఏమండి, ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆడు దొంగగానే తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడ కనపడిన దొంగ అంటాడు. కానీ ఆ దొంగ యేసయ్యను నమ్ముకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా యేసయ్యను బట్టి ఆ దొంగకు విలువ వస్తుంది. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను హల్లెలూయా. ఒక పాపి ఉన్నాడు అనుకోండి, వాడిని ఎప్పుడు పాపిగానే చూస్తారు. ఆ పాపి జీవితంలో, ఆ పాపి హృదయంలో యేసయ్యను నమ్ముకున్న తర్వాత యేసయ్య చేర్చబడ్డాడు అనుకోండి, నేను యేసయ్యను నమ్ముకున్నాను, నా పాపాలన్నీ వదిలేశాను, నేను ఇంకా పాపిగా జీవించను అని పశ్చాత్తాపడతాడు గనక, దేవుని సన్నిధికి వస్తూ ఉంటాడు గనక, దేవుని వాక్యం చదువుతూ ఉంటాడు గనక, దేవుని గ్రంథాన్ని మోస్తూ ఉంటాడు గనక, అతను ఎన్నటికీ పాపిగా తీర్చబడని లోకం చెప్పదు. అది యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఖచ్చితంగా ఆయన తోడుంటాడు. సిగ్గుపడే పరిస్థితి మన జీవితాల్లో రాదు. దొంగే కానీ, పాపే కానీ, లేదా మన జీవితాల్లో ఉన్న ఏ చిన్న స్థితిలో ఉన్నా కానీ నువ్వు మాత్రం సిగ్గుపడవంట. ఆమేన్ హల్లెలూయా. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో, నా కుమార్తె ఈ వ్యాపారం చేస్తుంది, తెలియకుండా ఎవరు వద్దంటున్నా ప్రతికూల పరిస్థితులు కూడా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను అని అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, నన్ను సిగ్గుపరచనన్నావు, నువ్వు నన్ను తోడుంటానన్నావు ప్రభువా, ఈ పరిస్థితుల్లో నన్ను సిగ్గుపరచకుండా నువ్వు తీర్చిదిద్దాయని అని యేసయ్యకు మొరపెట్టు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉండొచ్చు, కట్టుకున్న ఇల్లు సహంలో ఆగిపోవచ్చు, సిగ్గుపడే పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. నువ్వు చేయాల్సిన ప్రార్థన, యేసయ్యా నువ్వు చెప్పావు కదా, నేను నమ్ముకుంటే నేను సిగ్గుపరచనన్నావు ప్రభువా, నా జీవితంలో ఈ ప్రతికూల పరిస్థితి నుంచి ఖచ్చితంగా నువ్వు సహాయం చేయ, నన్ను సిగ్గుపడనీయొద్దు అని చెప్పు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. లేదా నీ జీవితంలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న కలతల నిమిత్తము, నీ కుటుంబంలో ఉన్న శోధన నిమిత్తము, నీ కుటుంబంలో ఉన్న శ్రమల నిమిత్తము, నీ కుమార్తె కుటుంబం నిమిత్తం వచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు సిగ్గుపడే పరిస్థితి వస్తుందని నువ్వు అనుకున్నట్లయితే దేవుని సన్నిధికి రా, చెప్పు, యేసయ్యకు చెప్పు, దేవా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నువ్వు సిగ్గుపరచనని చెప్పావు కదయ్యా, నేను నిన్నే నమ్ముకున్నాను, నన్ను సిగ్గుపరచొద్దు ప్రభా, ఈ ప్రతికూల పరిస్థితుల్లోంచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా నన్ను బయటపడే ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి దేవా నువ్వే కాచి కాపాడు. ఎవరైతే నన్ను అసహించుకుంటున్నారో, ఎవరైతే నన్ను తిడుతూ ఉన్నారో, ఎవరైతే నన్ను బాధ పెడుతూ ఉన్నారో, నన్ను నిత్యము నేను దేని చేత బాధపడుతున్నానో, యేసయ్యా నన్ను సిగ్గుపరచొద్దు చెప్పు, యేసయ్యకు చెప్పు. ఆయన భక్తులకి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమేన్ హల్లెలూయా. ఆయన భక్తులు తోడుండే దేవుడు, సహాయం చేసే దేవుడు. నువ్వు ఒకవేళ ఉన్నతమైన స్థితికి వచ్చావు అనుకో, అది నీ గొప్పతనం కాదు, దేవునికి మహిమ. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్ హల్లెలూయా. నీ ప్రార్థన నెరవేర్చబడిందంటే అది నీకు మహిమ కాదు, ఎవరికి మహిమ? యేసయ్యకి మహిమ. నేను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, అనేక మంది ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. నేను ఇదే ప్రార్థన చేస్తాను, యేసయ్యా వాళ్ళు విశ్వసించి ఫోన్లో సైతము, నేను ఎవరో తెలియకపోయినా దూర ప్రాంతం నుంచి నాకు ఫోన్ చేసి మరీ ప్రార్థన చేసుకుంటున్నారు. నేను ప్రార్థన చేసింది ఖచ్చితంగా నెరవేర్చబడాలి, నన్ను సిగ్గుపరచొద్దనే ప్రార్థన చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. ఈ ప్రార్థన ద్వారా నువ్వే మహిమపరచబడాలని ప్రార్థన చేస్తాను, ఈ ప్రార్థన ద్వారా నువ్వే ఘనతను ఉండాలని ప్రార్థన చేస్తాను. అప్పుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. ఒక నెల క్రితం ఒక ఫోన్ వచ్చింది, 3.5 సంవత్సరాల పిల్లోడు తప్పిపోయాడంట. ఏదో మీటింగ్కి, ఇలాంటి మీటింగ్కి వెళ్ళారు బెంగళూరులో. 3.5 సంవత్సరాల పిల్లోడికి మాటలు రావు, తప్పిపోయాడు. తప్పిపోతే ఆ ప్రాంతం మొత్తం తిరిగారు పాపం. ఒక 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయిన తర్వాత ఇదే వాక్యం, ఇలాగే వాక్యం చెప్తూ ఉంటే ఆ చిన్న వీడియో చూశాడంటే ఖచ్చితంగా నీకు కార్యం చేస్తాననగానే నాకు ఫోన్ చేశాడు, అన్న ఇది పరిస్థితి, మా అబ్బాయి తప్పాడు, ఒకవేళ అడ్రస్ చెబుదామన్నా వాడికి మాటలు రావు అంతగా, లేదా తెలివి కూడా అంతగా లేదు, ఏం చెప్పలేడు అని చెప్పంగానే, నాన్న నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చాలా విషాదంలో ఉన్నావు, నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తానని ప్రార్థన చేశాను. మరలా ఒక
వారానికి 2 వారాలకి మళ్ళీ ఫోన్ చేసి, అన్న ఇంకా దొరకలేదు, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా అని అడిగాడు. నేను చేస్తున్నాను అన్న, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నీకోసం, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పాను. ఆమె చెప్పి గట్టిగా. తర్వాత ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత 3వ రోజు ఫోన్ చేశాడు తమ్ముడు. ఫోన్ చేసి, అన్న మీరు ప్రార్థన వ్యర్థం అవ్వలేదు, ఖచ్చితంగా మా పిల్లోడు దొరికాడని చెప్పాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. తప్పిపోయిన పిల్లోడు దొరకడం చాలా కష్టమండి. ఆ పిల్లోడు ఎక్కడ దొరికాడు నాన్న, ఎలా దొరికాడని అడిగితే చెప్పాడు, అడుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఆమెను చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. అడుక్కున్న వాళ్ళు ఆ పిల్లోడిని నాలుక మీద వాత వేసారంట, చేతుల నిండా వాతలు వేసారంట. ఈ వాతలు చూపించి అడుక్కోని నేర్పించారంట. అలా నేర్పించడానికి ఆ పిల్లోడిని అలా తయారు చేశారంట. ఆ ఫోటో కూడా నాకు పంపించాడు. వాళ్ళు దిగిన ఫోటో, వాళ్ళు పట్టుకున్న ఫోటో, తర్వాత వాళ్ళు ఎత్తుకున్న ఫోటో. ఆ ఎత్తుకున్నప్పుడు మటుకు చాలా చక్కగా ఉన్నాడు, నిజంగానే అడుక్కునే పిల్లోడిగా ఉన్నాడు. మీరు కావాలంటే నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను. ఆ పిల్లోడికి ఆ విధంగా అడుక్కునేటట్టు చేశారు. అయితే మరి ఇన్ని రోజులు నీకు ఎందుకు లేట్ అయిందంటే, వారు ఒక తండా నుంచి వేరే తండాకి అలా తిరుగుతూ ఉంటారంట, సీజన్ టైపు. ఇక్కడ ఒక పిల్లోడు దొరికాడండి, ఈ ప్లేస్కి మళ్ళీ వాళ్ళు రావాలంటే నెల పట్టిద్ది, నెలకు మళ్ళీ వాళ్ళు వస్తారంటే అప్పుడు నెల వరకు అక్కడే ఎదురు చూశాడంట. మరలా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లోడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. అతను మా పిల్లోడు అంటే ఆధారాలు ఏంటి అని అడిగారంట. అప్పుడు వాళ్ళతో దిగిన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు అవన్నీ చూపిస్తే అప్పుడు ఇచ్చారంట. ఆమె చెప్పి గట్టిగా. ఆమెను హల్లెలూయా. సిగ్గుపరచడు దేవుడు, సిగ్గుపరచడు. నీకు కూడా అదే విధంగా దేవుడు సహాయం చేస్తానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా సిగ్గుపరచడు. ఆమెను చెప్పి గట్టిగా. ఏ ప్రతికూల పరిస్థితులు అయినా దేవుడు సిగ్గుపరచడు. ఈరోజు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, యేసయ్యను నమ్ముకున్న వారికి కలిగే ఆశీర్వాదాల గురించి చెప్పుకున్నాము. యేసయ్యను నమ్ముకుంటే కదలక నిత్యము సియోను కొండలా ఉంటాము. ఆమెను చెప్పి గట్టిగా. యేసయ్యను నమ్ముకుంటే నీతిమంతులుగా తీర్చబడతాము. అబ్రహాము ఏ విధంగా తీర్చబడ్డాడో నీతిమంతుడిగా, అదేవిధంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. యేసయ్యను నమ్ముకుంటే కృప నిన్ను ఆవరిస్తుంది. అదే అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు, కృప వెంబడి నేను కృప పొందుకుంటూ ఉన్నాను. ఆమెను చెప్పు గట్టిగా. ఆమెను హల్లెలూయా. ఆయన కృప ఆగిపోదంట, ఆయన కృప నిత్యం నిలిచి ఉంటుంది. ఆయన కృప ఒకసారి చూపించి ఇంకొకసారి నీ ఎడల నుంచి దూరం అవ్వదు. ఆయన కృప వెంబడి కృప నీకు చూపిస్తూనే ఉంటాడు. అందుకే మనం ఈ విధంగా క్షేమంగా ఉన్నాము. అందుకే ఈరోజు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాము. ఆమేన్ హల్లెలూయా. యెషయా గ్రంథం 30:15 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకుండుట వలన రక్షింపబడేరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన నీకు బలము కలుగును. ఆమెను చెప్పు. ఆమెన్ హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి అందరి నాతో కలిసి చెప్పండి. యేసయ్యను నమ్ముకున్న వారికి బలము కలుగును. యేసయ్యను నమ్ముకున్న వారు బలవంతులగుదురు. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఎలాంటి శోధనలో ఉన్నా నిన్ను నేను బలపరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితి నీ జీవితంలో ఉన్నప్పటికీ నేను నిన్ను బలపరుస్తానని తెలియజేస్తున్నాడు. యేసయ్యను నమ్ముకున్న వారు బలవంతులగుదురు. నీ జీవితంలో ఏ అస్వస్థత నిన్ను ఏమీ చేయలేదు. నీ జీవితంలో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు నిన్నేమి చేయలేదు. నీ జీవితంలో ఉన్న శ్రమలు నిన్నేమి చేయలేదు. నువ్వు ఖచ్చితంగా బలవంతుడై వాటిని ఓడిస్తావని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారండి? బలవంతులు అవుతారు. ఆమెను చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. నమ్ముకున్నారు కనుక ఖచ్చితంగా మనం కూడా బలహీనులు అవము, బలవంతులు అవుతామని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే, బలవంతుడైన గొల్యాతుని బలము లేని దావీదు సంహరించాడు. ఎవరు బలం చేత? దేవుని బలం చేత. ఆమెను చెప్పు గట్టిగా. అదే దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. నువ్వు నమ్ముకున్నావా, నువ్వు ఖచ్చితంగా బలవంతుడు అవుతావు. దానికి ఉదాహరణ దావీదే. దావీదు నన్ను నమ్ముకున్నాడు, దావీదు నన్ను అనుసరించాడు. అనునిత్యం దావీదు నన్ను ఖచ్చితంగా ఆరాధించేవాడు, స్తుతించేవాడు. అందునిమిత్తమే బలహీనుడైన బాలుడైన దావీదు చేత బలవంతుడు, మహాయోధుడు, సూర్యుడైన గొల్యాతును సంహరించేటట్లు చేశాను. అదే మనకు చక్కని ఉదాహరణ. యేసయ్యను నమ్ముకున్న బలహీనులైనప్పటికీ యేసయ్యను నమ్ముకున్న తర్వాత బలవంతులు అవుతారు. ఆమేన్ హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్న తర్వాత మంచి యోధులుగా అవుతారు. ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తివంతులు అవుతారు. మార్కు సువార్త 9:23 అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. యేసయ్యను నమ్ముకుంటే నమ్ముకున్న వారికి సమస్తమును సాధ్యమే. ఈ వాక్యం కూడా విశ్వసించి చెప్పావు గనక ఖచ్చితంగా నీకు సమస్తము సాధ్యము. నీ పక్కనున్న వాళ్ళకి చెప్పు, పక్కనున్న వాళ్ళకి చేతులెత్తి చెప్పు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్ముకున్నావు గనక
అది ఏ పనైనా సాధ్యం చేస్తాడంటే దేవుడు నిన్ను. ఎలాంటి ఇరుకైనా సాధ్యం చేస్తాడు, ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా నీ జీవితంలో సాధ్యం చేస్తాడు. అది నువ్వు చేయలేని పనైనా సాధ్యం చేస్తాడు, అది నువ్వు ఎక్కలేని ఎత్తైనా సాధ్యం చేస్తాడు, నువ్వు కట్టలేని పైన సాధ్యం చేస్తాడు, నువ్వు ఎదుర్కోలేని ఏ రోగమైనా నిన్ను బ్రతికించి ఆయన సాధ్యం చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి నువ్వు నమ్మటానికి సిద్ధంగా ఉన్నావా? నీ సమస్తము నూతనం చేయటానికి ఆయన సిద్ధమే. మరి నువ్వు సిద్ధమా? దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు నిన్ను. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని యేసయ్య చెప్పాడు కనుక ఇదే వాక్యాన్ని, ఇదే వాగ్దానాన్ని నీ ప్రార్థనలో పెట్టు. దేవా, ఈరోజు నాకు సెలవిచ్చి ఉన్నావు, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని చెప్పి ఉన్నావు ప్రభా. ఇదిగో నేను నమ్ముచున్నాను, ఈ నూతన వ్యాపారం పెట్టాను, ఇదిగో నేను నమ్ముచున్నాను, ఈ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇదిగో నమ్ముచున్నాను, ఇల్లు కడుతున్నాను, ఇదిగో నమ్ముచున్నాను, నా కుమార్తెకి వివాహం చేయాలని సంబంధాలు చూస్తున్నాను, ఇదిగో నమ్ముచున్నాను, ఈ పని నాకు తోడుగా ఉండు, ఇదిగో నమ్ముచున్నాను, ఆ పనిలో నాకు తోడుగా ఉండు, విజయాన్ని చెప్పు. ఇదే ప్రార్థన చెప్పు యేసయ్యకి. ఆయన సమస్తము సాధ్యం చేసే దేవుడు కనుక నీకు ఖచ్చితంగా సాధ్యం చేస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. మార్కు సువార్త 16:17 ఈ సూచక్రియలు కనబడతాయి. ఏమనగా నా నామంలో దెయ్యాలు వదులుతాయి, కొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తు పట్టుకుంటారు, మరణకరమైంది ఏది తాకినా ఆమేన్ హల్లెలూయా ఏం చేయలేదు. నేను మరణకరమైంది ఏదైనా తాకినా ఏం చేయలేదంట. ఇదే సూచక్రియ. అంటే యేసయ్య నమ్ముకున్న వారు అనేక అద్భుతాలు చేయగలరు. యేసయ్య నమ్ముకున్న వారి జీవితాల్లో అనేక సూచక్రియలు, అనేక మహిమలు చూడగలవు. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఆమేన్ చెప్పు గట్టిగా. నువ్వు కూడా సూచక్రియలు చేస్తావు. నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు మహా అద్భుతాలు చేస్తావు దాంతో. ఆమేన్ చెప్పు గట్టిగా. నువ్వు ఏ పని చేస్తున్నా సూచనలు జరుగుతాయి. నువ్వు ఊహించని గొప్ప గొప్ప కార్యాలు చేస్తాయి. పాముల్ని ఎత్తు పట్టుకుంటావు, కాళ్ళతో తంతావంట. అంటే ఏ అపాయం నిన్ను సంభవించదు. నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నాన్నగారికి ఒకసారి పాము కరిసింది. నడుచుకుంటే సువార్త పరిచర్లో వెళ్తున్నప్పుడు పాము మీద కాలేయంగానే కాళ్ళని కాటేసింది. ఒక తన్నుదన్నారు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి మళ్ళీ కాళ్ళు చుట్టుకుందనమాట. దీన్ని బట్టి ఏం చెప్పగలం మనం? చెప్పాలి. పాముల్ని ఎత్తు పట్టుకుంటాము, దెయ్యాలని ఆయన చూడంగానే భయపడిపోయి, అది కూడా చెప్పవచ్చు. మనం నాన్నగారిని ఉదాహరణ చెప్పుకోవచ్చు. దెయ్యాలంటే నిజంగా నేను చెప్తున్నాను, దెయ్యాలు మామూలుగా లిటరల్గా నాన్నగారిని చూడంగానే వణుక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాము పెరిగేవాడిని కాబట్టి నాకు బాగా గుర్తు. మా నాన్నని చూడంగానే అప్పుడు మట్టికి చాలా గర్వపడిపోయేవాడిని. నాన్న చూసేవా దెయ్యాలు సైతం వణికిపోతున్నాయి అనుకునేవాడిని. అది గొప్పగా ఫీల్ అయ్యేవాడిని, అతిశయపడేవాడిని నేను నిజంగా. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు, ఇదే ఇల్లు అన్నం తింటారు కూర్చోగానే ఇద్దరు గట్టిగా పట్టుకొచ్చేసారు ఓ అమ్మాయిని. ఆ విధంగా దడికాడ నుంచున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు పిల్లల్ని ఏమనేవాళ్ళు అంటే మా అమ్మలు దూరంగా వెళ్ళిపోండి అనేవాళ్ళు. ఆ దారిలో నుంచున్నాను, అందరూ వెళ్ళిపోయినా నేను మటుకి ఎదురు నుంచుంటే నాన్న భోజనం చేస్తున్నాను. వాళ్ళందరూ తీసుకొస్తున్నారు గట్టిగా. మీకు తెలిసే లేదనండి, అక్కడ దాకా బాగా వచ్చేవాళ్ళు కానీ మరి దడికాడ నుంచి యువతలకు వచ్చేవాళ్ళు కదండి. మరి నాకు అర్థమయ్యేది కాదు. దడి దాటేవాళ్ళు కదా, పట్టుకో గట్టిగా దాటుతుంటే అలా కాలు వేయించడానికి చాలా కష్టమైపోయేది వాళ్ళకి. నిజం అంటే అప్పుడు అనుకున్నాను, నిజంగా మా నాన్నలో దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని అనుకునేవాడిని. అలా తీసుకొచ్చి గట్టిగా పట్టుకుని వచ్చేస్తే ఆ అమ్మాయి ఏం మాట్లాడేదంటే, ఎక్కడికి తీసుకెళ్తానన్నారు నన్ను, ఇక్కడికి తీసుకొచ్చారని వాళ్ళు. నిజంగానే అంటే పాపం సినిమా హాల్ ఉండేది కదండి, ఆ సినిమా హాల్కి తీసుకెళ్తానని చెప్పేవాళ్ళంట. చెప్పేసి సినిమా తీసుకెళ్తానని ఎక్కేసి వచ్చేసేది బండి. ఇక్కడికి రాగానే తీసుకొచ్చి, ఎక్కడికి తీసుకెళ్తారన్నారు నన్ను, ఎక్కడికి తీసుకొచ్చారేంట్రా అని అరిసేది. ఎలా తోసుకుంటూ వచ్చారు. లాస్ట్కి తీసుకొచ్చేస్తే మా నాన్న ఇలా ఆనందం తింటాను. ఇక్కడ చూసి అన్నం తింటాను, కూర్చో అనగానే నిజంగా చెప్తాను, నేను లిటరల్గా చెప్తాను, ఇది సత్యం. ఆయన అలా మాట చెప్పగానే ఇలా చేతులు కట్టేసుకుని ఇలా మోకరించేసి అలా కూర్చునేది, కదలమాకనేవాళ్ళు. ఆయన పాపం అరగంట తినేవాళ్ళు లేకపోతే గంట తినేవాడు, అలాగే ఉండేది. అలా ఉన్న తర్వాత నుంచోమనగానే నేను అక్కడే నుంచి చూస్తూ ఉన్నాను కదండి. ఇలా ఎవరు నువ్వు ఏం మాట్లాడదు, ఇలా చెయ్యితే డామును పడిపోయిందండి ఒకసారి ఒక అమ్మాయి. ఆ డామును పడిపోతే సరే నేను చూస్తామన్నాను. ఆ డామును పడియంగానే ఆ శబ్దం ఇలా చూశాను. నా పక్క నుంచి టక్ 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 అని పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్పులతో వెళ్తారు చూసారా, బూట్లతో, అలా సౌండ్ వచ్చేసి ఇలా నా షర్ట్ కూడా ఇలా అందండి. నిజంగా చెప్తున్నాను, ఇది అబద్ధమేం కాదు. అప్పుడు పడి భయం వేసిపోయింది నాకు. ఆ పరిగెత్తుకుంటూ పక్క నుంచి వెళ్ళలేదంటే, బహుశా నా పక్క నుంచి వెళ్ళింది, నేను ఫీల్ అయ్యాను. నా పక్క నుంచి ఒక మనిషి వెళ్ళినట్టు నేను ఫీల్ అయ్యాను. మనిషి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆ గాలి వస్తుంది చూసండి, ఆ గాలి నాకు తగిలింది. నిజంగానే చెప్తున్నాను, అప్పుడు భయం వేసింది నిజంగానే. అంటే అప్పుడు అనుకున్నాను, మా నాన్న నిజంగా శక్తిమంతుడు. ఈ సూచక్రియలు మీరు చేస్తారు, యేసయ్యను నమ్ముకుంటే ఆమెను ఎత్తు పట్టుకుంటారు, నా నామమున దెయ్యములను వెళ్ళగొడుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు,
పాములను ఎత్తుపట్టుకొందురు. ఈ సూచక్రియలని యేసయ్యను నమ్ముకున్న నువ్వు కూడా చేయగలవని యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చెప్పగలిగా నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఆయన ధ్యానాల గురించి చెప్పుకుంటాము, యేసయ్యను నమ్ముకున్న వారికి కలిగే మేలుల గురించి మాట్లాడుకుంటున్నాము, యేసయ్యను నమ్ముకున్న వారికి కలిగే ఆశీర్వాదాల గురించి చెప్పుకుంటున్నాము. మరి యొక్క ఆశీర్వాదం మనం చూద్దాము. మార్కు సువార్త 16 వచనమే, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడుదురు. ఆమె చెప్పు గట్టిగా. నమ్ముకున్న వాళ్ళు ఏం చెందుతారు తెలుసా? రక్షణ పొందుకుంటారు. యేసయ్యను నమ్ముకుంటే రక్షింపబడతావు, నమ్మని వారికి శిక్షే. అది నువ్వు ఆలోచించుకో. యేసయ్యను నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావు. నమ్మకుండా జీవించి కాలం గడిపి మన టైం బాగపోతే వెళ్ళిపోయావనుకో ఈ లోకం నుంచి శిక్షించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ధనవంతుడు శిక్షించబడ్డాడు చూసావా? లాజరు నెమ్మది పొందుకున్నాడు చూసావా? ఆ స్థితి కూడా ఆయనే యేసయ్య స్వయంగా చెప్పిన ఉపమానము, ఒక మంచి పారబుల్ నీకే చెప్తున్నాడు ఆయన. ఇదిగో నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత ఈ విధంగా నెమ్మది పొందుతావు. నువ్వు నమ్ముకోకుండా నువ్వు నమ్ముకున్నట్టు నటించేసి ఈ లోకంలో చచ్చావా, శిక్షే, నరకానికి పొందుకుంటావని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2వ దినవృత్తాంతకాండం 20 వచ్చిన ఉదయం లేచి పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆమె చెప్పగడిగా. నమ్ముకున్న వారికి కలిగే ఇంకో ఆశీర్వాదం ఏంటి తెలుసా? నువ్వు స్థిరపరచబడతావు. ఆమె చెప్పగడిగా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పు. యేసయ్యను నమ్ముకున్న వారు జీవితంలో, వ్యాపారంలో, ఉద్యోగాల్లో స్థిరపరచబడుదురు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టాజీతాన్ని అనుభవించదువు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలిగితే నిన్ను స్థిరపరుస్తా అని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసయ్యను నమ్ముకుంటే నువ్వు ఉద్యోగంలో స్థిరపరచబడతావు, ఉన్నతమైన స్థితి ఇస్తాడు. యేసయ్యను నమ్ముకుంటా నీ వ్యాపారంలో ఉన్నతమైన స్థితి ఇచ్చి నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు. నువ్వు చదువుకున్న స్థితిలో అయితే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితే ఇచ్చి, మంచి ర్యాంకే ఇచ్చి నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు. నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో, నీ భవిష్యత్తు గురించి ఏ పని నువ్వు చేయబోతున్నావో, నువ్వు యేసయ్యను నమ్ముకున్నావా ఆ పనిలో నువ్వు స్థిరపరచబడతావు. ఆమె చెప్పగడిగా. యోహాను సువార్త 11:40. అందుకే నీవు నమ్మిన వేళల దేవుని మహిమను చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు స్వయంగా యేసయ్య చెప్తున్నాడు మేరీతో. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు తెలుసా? నమ్ముకున్నావా దేవుని మహిమను చూస్తావు, నమ్ముకున్నావా దేవుని కార్యాలు చూస్తావు, నమ్ముకున్నావా దేవుని యొక్క శక్తిని చూస్తావు, నమ్ముకున్నావా దేవుని యొక్క కృపను చూస్తావు, నమ్ముకున్నావా ఆయన బలవంతుడైన దేవుడు ఏ విధంగా నువ్వు వెరుగుతావు. అదే ఈరోజు సెలవిస్తూ ఉన్నావు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ము, విశ్వసించి నమ్ము, ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ఆ రోజు లాజరును బతికిస్తున్న సమయంలో యేసయ్య పలికిన మాట, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. మొన్న చెప్పాను నేను, లాజరు సమాధి దగ్గర వెళ్ళి దేవుడు ఏమని పిలిచాడు? లాజరుకు జబ్బు చేస్తే 3 రోజులైన తర్వాత అక్కడ చేరుకున్నాడు. అప్పటికి లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. 3 రోజులు అయిపోయింది. అక్కడికి దేవుడు వెళ్ళిన తర్వాత ఆ సమాధి ముందు నిలబడే ముందు మాట్లాడుతున్న మాటలు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమె చెప్పగట్టిగా. ఆమె, హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. లాజరు చచ్చిపడే నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఉండొచ్చు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని చూస్తావు. నీ వ్యాపారం ఎదుగుదల తగ్గిపోయిందేమో, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అది సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు లాజరును బతికించడానికి లాజరు దగ్గరికి వెళ్ళి సమాధి ముందు పిలుస్తున్నాడు. లాజరు బయటికి రా అన్న మాట చదవండి. లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు చుట్టబడి వేలుపల్లికి వచ్చిన, గట్టిగా చప్పట్లు కొడాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య లాజరు బయటికి రా అని పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన ఎడల దేవుని మహిమను చూడడం అంటే చనిపోయిన వారి సహితము బ్రతికే కృప ఆయనది. ఆయన గొప్ప కృపను చూపించగలడు. లాజరు బయటికి రా అని సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ లాజరు సమాధి ముందు యేసయ్య లాజరు బయటికి రా అని మాట చెప్పకుండా బయటికి రా అని పిలిచానంటండి. అక్కడ ఎంతమంది చచ్చిపోయారో, అక్కడ ఎంతమంది పాతి పెట్టబడ్డారో, అనేక మంది ఎన్ని సంవత్సరాల నుంచి చచ్చిపోయారో వాళ్ళందరూ బయటకు వచ్చేసేవాళ్ళంట. నమ్మితామని చెప్పు. అది యేసయ్య శక్తి. ఆమేన్, హల్లెలూయా. లాజరు అనే మాట ఆయన చెప్పాడు కాబట్టి, లాజరు అనే పేరు ఆయన పిలిచాడు కాబట్టి సరిపోయింది. లాజరు అనే పేరు పిలవకుండా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు అని చెప్పకుండా బయటికి రా
అని చెప్పుండంటే ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది చచ్చిపోయారు, అందరు లేచిపోయి నిలబడేవారు. మనం నమ్ముకున్న దేవుని యొక్క శక్తి అది. యేసయ్య అలాంటి కార్యం చేయగలడు. నువ్వు కూడా అది విశ్వసించు. నా యేసయ్య చేస్తే, నా యేసయ్య పిలిస్తే, నా యేసయ్య చూస్తే అద్భుతమో, నా యేసయ్య మాట్లాడితే అద్భుతమో, నా యేసయ్య తాకితే అద్భుతమో, నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు నమ్మితే స్థిరపరచబడతావు. నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే. యేసయ్యను నమ్ముకుంటే సిగ్గుపరచబడవు. యేసయ్యను నమ్ముకుంటే సహాయం కలిగింది. యేసయ్యను నమ్ముకుంటే కృప నీకు తోడుగా ఉంటుంది. యేసయ్యను నమ్ముకుంటే నీతిమంతుడిగా తీర్చబడతావు. యేసయ్యను నమ్ముకుంటే కదలక నిత్యము సీయోను కొండలా నిలబడతావు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నిన్ను నమ్ముకున్న భక్తులను ఆశీర్వదిస్తావు. నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు కాచి కాపాడుతావు. నిన్ను నమ్ముకున్న వారికి నువ్వు తోడుగా ఉంటావు. ఇప్పుడు దాకా అదే మాట్లాడి ఉన్నారు ప్రభువా. నిన్ను నమ్ముకుంటే కలిగే ఆశీర్వాదాలు, నిన్ను నమ్ముకుంటే కదలక నిత్యము సీయోను కొండలా ఉంటావని తెలియజేశావు ప్రభువా. నిన్ను నమ్ముకుంటే నీతిమంతుడిగా తీర్చబడతావని తెలియజేశావు. నిన్ను నమ్ముకుంటే రక్షించబడతావని తెలియజేశావు ప్రభువా. నిన్ను నమ్ముకుంటే బలవంతులవుతావని తెలియజేశావు. నిన్ను నమ్ముకుంటే దేవుని మహిమను చూస్తావని తెలియజేశావు. నిన్ను నమ్ముకుంటే అనేక కార్యాలు చేస్తావని చెప్పావు. నిన్ను నమ్ముకుంటే యేసు నామములో అనేక అద్భుతాలు చేయగలము అని మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఈ వాగ్దానాలన్నీ ఈ బేతేలు సంఘంలో ఎంతమంది కూర్చుని ఉన్నారో, ఎంతమంది 2 చేతులు ఎత్తి ఉన్నారో ప్రభా, అందరికీ సిద్ధింప చేయండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సంఘాన్ని అభివృద్ధిపరచండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. 40 రోజులు జయకరంగా, 1 రోజు కాదు ప్రభా, 2 రోజులు కాదు, 40 రోజులు అనేక మంది వస్తూ ఉన్నారు ప్రభా. ఊహించలేదు మేము. అది దేవుని మహిమను చూడడం అంటే, అదే దేవుని యొక్క శక్తిని చూడడం అంటే. నిన్ను నమ్ముకున్నారు కనుక, నువ్వు ఇక్కడ ఉన్నావు కనుక, నువ్వు స్తుతించబడుతున్నావు కనుక అనేక మంది వస్తున్నారు ప్రభా. అది నీకే మహిమ. ఇంకా జయకరంగా జరిగించండి. నీ సేవకుల్ని ప్రభా, నీ సేవకులు గొప్పగా వాడుకుంటున్నారు ప్రభా. ఇంకా రాబో దినాల్లో ప్రభా అద్భుతాలు చేయించగలవు ప్రభా. ఆశ్చర్యకారాలు, మేము చూడని కార్యాలు, అనేక మహిమలు మీ సేవకుల ద్వారా చేయబోతున్నావు. నమ్ముతున్నాం ప్రభా, విశ్వసిస్తున్నాము. మేము ఈరోజు ఉన్న వాగ్దానాలన్నీ ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా, ఈ బేతేలు సంఘానికి ప్రభా సిద్ధింప చేయబడిలాగున రాను యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.